లాక్డౌన్ అన్లాక్తో మనకైతే ఉపశమనం లభించిందేమో కానీ వైద్యులకు మాత్రం పని భారం పెరిగిపోయింది. రోజు రోజుకు వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులను పరిష్కరించేందుకు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది డాక్టర్స్ తమ ప్రాణాలని కూడా పణంగా పెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులను తప్పకుండా గౌరవించాలి. వారి సేవలను ఎన్నటికీ మర్చిపోకూడదు. మనం కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులపైన భారాన్ని తగ్గించాలి. డాక్టర్స్ డే సందర్భంగా ఈ హ్యాపీ డాక్టర్స్ డే. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన. Happy Doctors Day to all the hardworking doctors from the Hanok Prem Ministries. We welcome you. Watch the video and be blessed. హల్లెలూయా. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. మరి మన కోసం నిరంతరం శ్రమిస్తూ పగలనక రాత్రనక శ్రమిస్తున్న డాక్టర్స్ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ డాక్టర్స్ డే యొక్క ప్రాముఖ్యతను మరి దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకుందామండి. మన దేశంలో ఏటా జూలై 1వ తేదీన జాతీయ వైద్య దినోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రపంచంలోనే గొప్ప వైద్యుడిగా పేరు పొందిన పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి డాక్టర్ బీదన్ చంద్రన్ రాయ్ జ్ఞాపకార్థం ఈ డాక్టర్స్ డేని నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది డాక్టర్స్ డే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యులు వైద్య సిబ్బంది మనకు సేవలు అందిస్తున్నారు. కనిపించని వైరస్తో పోరాడుతూ ప్రజలకు ప్రాణదానం చేస్తున్నారు. దీనిని బట్టి మనమందరము డాక్టర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుందాం. హల్లెలూయా. డాక్టర్స్ అబ్రివేషన్ ఏంటో మనం తెలుసుకుందామండి. డాక్టర్ D stands for dedicated అనగా సమర్పణ, అంకిత భావం,
కలిగిన వైద్యుడు. O stands for observant అనగా శ్రద్ధతో పనిచేయువాడు. C stands for compassionate అనగా జాలిపడు కనికరము గల గుణములు కలవాడు. T stands for thorough అనగా చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తి. O stands for organized ఏ పనినైనా చక్కగా నిర్వహించగలిగిన వ్యక్తి. R stands for reliable అనగా ఇచ్చిన పనిలో నమ్మకంగా చేయగలిగిన వ్యక్తి. హల్లెలూయా. మరి డాక్టర్ యొక్క అబ్రివేషన్ మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తి బైబిల్లో ఒకరు ఉన్నారండి. వారి గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందామండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. యాజకుడు ప్రక్కగా పోయెను. ఒక నిమిషం ఆగుదామండి. ఇక్కడ ఒక మనుష్యుడు ఎక్కడ నుండి బయలుదేరాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి బయలుదేరాడు. యెరూషలేము అనగా రొట్టెల ఇల్లు, దేవుని ఇల్లు, సమృద్ధి కలిగినది. యెరూషలేము అనగా సమృద్ధితో ఉన్నది. ఆ సమృద్ధి ప్రదేశము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో అనగా శపితమైనది. ఆ శపితమైన ప్రదేశానికి వెళ్తున్నాడు. దొంగలు అతన్ని మరి చూశారు, అతన్ని చంపాలని చూశారు, అతన్ని అంతా దోచుకున్నారు. అయితే ఆ దారిన ఒకరు వెళ్తున్నారు. ఎవరంట? మొదటగా వెళ్తుంది యాజకుడు. ఆ త్రోవను వెళ్తున్నాడు, కానీ యాజకుడు అతన్ని పట్టించుకోలేదు. రెండో వ్యక్తి ఎవడండి? లేవీయుడొకడు వెళ్తున్నాడు. అతను కూడా అతన్ని పట్టించుకోలేదు. చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయాను. డాక్టర్ అబ్రివేషన్ లో మనం చూసినప్పుడు ఏమేం చెప్పబడిందమ్మా? మళ్ళీ చూడండి. డి అంటే D stands for dedicated. ఇక్కడ సమరయుడు ఏం చేస్తున్నాడంటే ఒక సమర్పణ కలిగి, మరి లేవీయుడు వచ్చారు, యాజకులు వచ్చారు, కానీ వారెవరు ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. దొంగల చేత చిక్కి చావు బ్రతుకుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు, ఒక డాక్టర్ లక్షణాలు కలిగిన వ్యక్తి మాత్రమే వచ్చి ఏం చేశాడంట? అతన్ని చూశాడు, జాలిపడ్డాడు. తర్వాత నూనె వ్రాశారు. తర్వాత ఏం జరిగింది చదవండి. ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టెను. నూనె మరి అభిషేకమునకు సూచనగా ఉంది. ద్రాక్షారసము సంతోషమునకు సూచనగా ఉంది. అంటే ఈ డాక్టర్ యొక్క ఆ గొప్ప లక్షణాలు ఇవన్నీ ఎక్కడ నుండి? వీటికి మూలాధారము మరి డాక్టర్స్ కానీ వీటన్నిటికీ మూలాధారం ఏంటంటే బైబిలేనండి. మరి బైబిల్లో నుండే ఆ మంచి సమరయుడు యేసుక్రీస్తే. నీవు నేను పాపముల చేత మన గాయముల ద్వారా దుర్వాసనతో ఉన్న మన జీవితాలలో చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనం ఎలా ఉన్నామో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు అవి తైలముతో మెత్తన చేయబడలేదు. అయితే ఇలాంటి పొజిషన్లో మనం ఉన్నామండి. అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ స్వస్థత లేదు, ఎక్కడ నెమ్మది లేదు. మన పాపములనే గాయాలతో మనము కట్టబడి ఉన్నప్పుడు, సాతాను యొక్క బంధకాల్లో మనం చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తుని మనకి రక్షకుడిగా పంపించాడండి. హల్లెలూయా. ఈ మంచి సమరయుడు చేస్తున్న పని ఇంకా నెక్స్ట్ చదువుదామండి. ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుళ్ళవాని ఇంటికి తీసుకుపోయాను. హల్లెలూయా.
డాక్టర్కి ఉన్న లక్షణాలు అంటే బైబిల్లో నుండే, బేసిక్గా బైబిల్లో నుండే తీసుకోబడిన మాటలండి. ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అక్కడ లేవీయుడు వచ్చారు, యాజకుడు వచ్చాడు, కానీ ఎవ్వరూ అతని మీద జాలి పడలేదు. కానీ ఒక సమరయుడు, గుడ్ సమరయుడు, ఆయన ఏం చేశాడండి, దేవునికి పక్షముగా ఉంటూ ఆ వ్యక్తిని తన కాపుదలలోకి తీసుకున్నాడు. నూనె వ్రాసాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, ఇంకా అతని గాయములకు కట్టు కట్టాడు. తర్వాత తీసుకువెళ్ళి ఒక పూట కూని వాళ్ళ ఇంటిలో అతన్ని చేర్చడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో చూడండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికిచ్చి, చదువమ్మా, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. చాలండి. చూడండి ఏం జరుగుతుందో, ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చూడండి దేవుడు మన మీద. యేసుక్రీస్తు వారు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు. ఆ పూట కూలి వానికి 2 దేనారములు కూడా ఇచ్చి, అంటే నీ ఆత్మను నీ దైవ సేవకునికి అప్పగించి, నీ ఆత్మను కాపుదాల కాయము, నేను మరలా వచ్చి నేను జీతం ఇచ్చేదను. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఒక యాజకుడు నిన్ను చూసి పక్కకు వెళ్ళిపోయాడు, ఒక లేవీయుడు నిన్ను చూసి పక్కకు వెళ్ళిపోయాడు, ఒక సమరయుడు మాత్రమే నిన్ను ప్రేమించి నీ గాయములు కట్టాడు. ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ గాయములు కట్టడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంచుతున్నాడు, నీ మీద అధికమైన ఆ ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. అందుకే తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘముగా నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని సొత్తువు, విలువ పెట్టి కొనబడిన వాడవు. ఇంకా మనము డాక్టర్స్ యొక్క ఆ సింబల్ చూద్దామండి. డాక్టర్ గుర్తుకోగల ఆ ప్రాముఖ్యత ఏంటి, ఆ సింబల్ ఏంటో చూడండి. హల్లెలూయా. మీకు మరి స్క్రీన్ మీద పిక్చర్ కనపడుతుంది కదండి, మరి డాక్టర్ సింబల్ కనపడుతుంది. మరి చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ డాక్టర్స్ సింబల్ అంటే ఏంటి, ఆ సింబల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చూడండి. మొట్టమొదటిగా మీకు ఒక కర్రలాగా కనపడతా ఉంది, తర్వాత కొన్ని వింగ్స్ కనపడుతున్నాయి. వింగ్స్ అనగా రెక్కలు. ఈ రెక్కలు దేనికి సూచనగా ఉన్నాయంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాయి, పావురానికి సూచనగా ఉన్నాయి. ఈ డాక్టర్స్ యొక్క సింబల్ మీరు ఎక్కడైనా గమనించుంటారేమో చూడండి. డాక్టర్స్ పేరు మీద, పేరు పక్కన కానీ ఈ సింబల్ వేసుంటాడు. ఒక నిలువుగా ఒక కట్టె ఉంటుంది, చూస్తున్నారు కదా మీరు స్క్రీన్లో. అది ఒక పాములతో చుట్టబడినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆ వింగ్స్ అనగా రెక్కలు, అవి ఎలా ఉన్నాయంటే డౌకి అంటే పావురానికి సాదృశ్యంగా ఉన్నాయి. పావురం ఎలాంటిదండి, నిష్కళంకమైంది, పరిశుద్ధత కలిగింది. మరి బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే పావురము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఇంకా రెండోది చూస్తే ఒక రాడ్. ఈ రాడ్ నీ మనుష్యుడైతే, అక్కడ చెప్పబడుతున్న మాట కీర్తనలు 23:4 చదవండి. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే దేవుని యొక్క దుడ్డు కర్ర అంటే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు, దేవుని దండము మనకు సహాయకుడుగా ఉంటుంది. అంటే చూడండి, అంటే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఈ సింబల్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ వింగ్స్ చూస్తే అవి ఆ రెక్కలు, అది పరిశుద్ధాత్మకి లేకపోతే పావురానికి సూచనగా ఉన్నాయి. పావురము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఆ రాడ్ మరి నీ మనిషికి సూచనగా ఉంటే ఆ మనుషుడు దేని ద్వారా బ్రతుకుతాడంటే దేవుని యొక్క దండము ద్వారా, దేవుని యొక్క కర్ర ద్వారా బ్రతుకుతాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదుకుంటుంది. ఇక్కడ చూస్తే పాము ఆకారం ఉందండి. స్నేక్ అనగా పాయిజన్. ఈ పాయిజన్లో ఏముంటుందండి, విషముతో నిండబడి ఉంటుంది. అంటే ఇది ఈవిల్కి సంబంధించింది. అంటే ఈ సాతానుని మరి వైద్యుడు అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఆ చీకటి నుండి లేకపోతే ఆ బంధకాల నుండి, ఆ రోగముల నుండి, ఆ ఈవిల్ కలిగించే ఆ రోగముల నుండి మనిషికి విడుదల అనుగ్రహిస్తాడు. మరి వీటన్నిటికంటే ముందుగా మరి యేసయ్య మనకి శీఘ్రముగా మనకు విడుదల అనుగ్రహించాడండి. దేవుడు మరి ఆదాముతో మాట్లాడతాడు, నువ్వు దానిని
తల మీద కొడతావు, అది నిన్ను మడి మీద కొడుతుంది. చూడండి, ఆ శాపము నుండి దేవుడు మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదామండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. అందుకు యెహోవా కరువగా ఏం జరిగిందండి? దేవుడే ప్రజలకి తాపకరమైన సర్పమును పంపాడు. ప్రజలను కరువగా అవి ప్రజలను కరిచాయి. ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీయులు దేవుని జనాంగము అనేకులు చనిపోయారు. అయితే ఈ శాపము ఎక్కడి నుండి బయలుదేరిందంట? ఎవరు పంపించారు ఈ తాపకరమైన సర్పములంటే? దేవుడే పంపించాడు. దేవుడే పంపించాడు. అయితే ఏం జరిగిందో చదవండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడితిమి, పాపము చేసితిమి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామండి. ఆ మొట్టమొదటి మాట చూస్తే, యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పమును విడుదల చేశాడు. అంటే చూడండి, ఈ కరోనా కూడా, ఈ వైరస్ కూడా దేవుడు అనుమతించింది. ఎందుకు అనుమతించాడంటే, మోషే దగ్గరికి వచ్చి ప్రజలు ఏమంటున్నారు? మేము నీకు విరోధముగా, దేవునికి విరోధముగా మేము పాపము చేసితిమి. మనుషుని యొక్క పాపాల పరిపక్వత అధికమైన దాన్ని బట్టి దేవునికి ఉగ్రత, ఇది దేవుని ఉగ్రత అండి, ఇది దేవుని ఉగ్రత. మనం తీసివేయమని మనము ఛాలెంజ్ చేయడం కాదు, దేవుని ప్రసన్నత కావాలని మనం అడగాలి. దేవా, నీ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించు అని మనం అడగాలండి. మనం ప్రార్థన చేయాల్సింది ఇది. ఇంకా అనేకమైన తెగుళ్ళు రావాల్సి ఉంటుంది. దేవుని రాకడకు సమీపంలో మనం ఉంటున్నాం. ఇది శాంపిల్గా వచ్చిన ఈ పరిస్థితిని మనం తట్టుకోలేకపోతున్నాం. మరణము చూడని ఇల్లు లేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. కానీ అక్కడ చెప్పబడుతున్న మాట చదవండి తిరిగి. మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించునట్లు ఆయనను వేడుకొనమనిరి. అంటే చూడండి, సాతానుకి ఇక అంత శక్తి లేదండి. సాతానును యేసయ్య శీఘ్రముగా సిలువలో తన కాళ్ళ కింద చితక తొక్కేశాడు. ఇది దేవుని యొక్క ఉగ్రత, ఇది దేవుని యొక్క కోపాగ్ని. ఇది చల్లార్చమని మనం అడగాలి. మరలా వాళ్ళు ఎప్పుడైతే మోషే దగ్గరికి వెళ్ళి అడిగారో అప్పుడు ఏం జరిగిందో చూడండి. వారి వెంటనే మోషే చేస్తున్న మాట చూడండి. దేవుని దగ్గర సెలవు తీసుకొని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా సేవకులు, ప్రజలు, విశ్వాసులు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము ప్రార్థన చేసినప్పుడు ఈ శపితమైన ప్రతి పరిస్థితి మనలో నుండి వైదొలుగుతుందండి. దీని వలన అనేకులు, మంచివారు చనిపోతారు, చెడ్డవారు చనిపోతారు. మరణము అనేకుల మీదకు వస్తుంది. మంచివారికి వచ్చిందంటే ఇది దేవుని ఉగ్రత అనేది కాదు. చెడ్డవారి మీద, మంచివారి మీద మరి సూర్యుడు ఎలా ఉదయించుతున్నాడో, చంద్రుడు ఎలా ఉంటున్నాడో, వర్షం ఎలా వస్తుందో, అలాగే ఈ శ్రమ కాలంలో ప్రతి ఒక్కరి ఇంటికి ఇది తాకుతుంది. కాబట్టి కరోనాతో మరణించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరనో, లేదా దేవునికి ఇష్టలు కాని వారు నిద్రించుచున్నారనో కాదు. వారి సమయం అంతే దేవుడు తీసుకున్నాడు. కానీ బ్రతికి ఉన్న మనము చేయాల్సిందేంటే ప్రార్థించాలి. మోషే ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకును. హల్లెలూయా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలండి. మరి ఇత్తడి సర్పాన్ని తయారు చేయమని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇస్తాడు. దానిని నిదానించి చూడాలి. చదువు నాన్న. మోషే ఇత్తడి సర్పమును ఒకటి చేయించి
దేనికి సూచనగా ఉందంటే గట్టితనానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ఇంకా ఇత్తడి ఏం చేస్తుందంటే బలానికి సూచనగా ఉంది. ఈ నెగటివ్ సిచ్యువేషన్ అన్నిటినీ ఆ ఇత్తడి పాజిటివ్గా మారుస్తుంది. ఆ సర్పాన్ని చూచినప్పుడు, వారు నిదానించి చూచినప్పుడు, ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహోను కూడా మాట్లాడుతున్నారు. ఆ కుంటివాని దగ్గర అతను తేరి చూస్తున్నప్పుడు, ఎందుకు మా దగ్గర వెండి బంగారములు లేవు, మమ్మల్ని ఎందుకు మీరు తేరి చూస్తున్నారు, కానీ మాకు కలిగి ఉన్నదే మేము నీకు ఇచ్చుచున్నాము, నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు. మనము తేరి చూచే అనుభవం కావాలి. మనము నిదానించి దేవుణ్ణి కనుగొనే అనుభవంలోనికి మనం రావాలి. అలా నువ్వు రాగలుగుతున్నావా? యేసుక్రీస్తు యొక్క ఆ గుణ లక్షణాలు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? మరి ఈ లోక సంబంధమైన ఆ డాక్టర్ చిహ్నానికి ఉన్న ఆ గుర్తుకి, దానికి ఎంత దేవునికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూస్తున్నావా? సాతానుని, ఆ ఈవిల్ని నలగొట్టడానికి డాక్టర్లు బలియాగముగా మార్చబడుతున్నారు. మరి మన మీదున్న ఆ శపితమైన శాపాన్ని తీసివేయడానికి, పితరుల శాపమును, తరతరాల నుండి వస్తున్న శాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారే బలియాగముగా అయిపోయారు. ఎవరైతే నిదానించి చూచారో, చదవండి అక్కడ, దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున ఏమైంది? బ్రతికెను. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తును నువ్వు నిదానించి చూచినప్పుడు, యేసుక్రీస్తును నువ్వు నిజముగా కనుగొనినప్పుడు నువ్వు బ్రతుకుతావు. ప్రపంచ దేశాలు అంగీకరించాయండి యేసుక్రీస్తును. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. ప్రపంచ దేశాలు అంగీకరించిన సత్యం ఈ సత్యము. నువ్వు దేవుని వైపు చూచినప్పుడు, యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు, నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పాపములన్నీ సమాధి చేయబడతాయి. ఇది మొదటి మరణము. తర్వాత నువ్వు మరణిస్తే ఆ రెండవ మరణం వల్ల నీకు ఏ హాని జరగదు. నువ్వు దేవుని రాజ్యంలో, ఆ నిత్యత్వంలో దేవునితో కూడా కూర్చుంటావు. అయితే నీ పాపముల నిమిత్తము ప్రార్థించే ఒక సేవకుడు నీకు ఉండాలి. ఈ ఉగ్రతను తప్పించమని నువ్వు దేవుని సన్నిధిలో అడిగే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. దేవుడు అప్పుడే నీ ప్రార్థనను ఆలకిస్తాడు, నీకు విడుదలనిస్తాడు. మరి మనం చూసాం కదండి, ఇప్పుడు డాక్టర్స్ గుర్తుకున్న ఆ చిహ్నాన్ని యొక్క ఆ గుణ లక్షణాలు తెలుసుకున్నాం. తర్వాత ఇత్తడి సర్పాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇంకొక విధానముని మనం తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రపంచంలో మొట్టమొదట అనస్థీషియా డాక్టర్ విలియం థామస్ గ్రీన్ మోర్టిన్ గారు. మరి ఈ అనస్థీషియా డాక్టరు ప్రపంచంలో మొట్టమొదటి డాక్టరు. కానీ ఈ అనస్థీషియా డాక్టర్ కంటే ఇంకొక డాక్టర్ ఉన్నారండి. ఆయనే తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. రండి నాతో పాటు ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనంకి వచ్చేసేయండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి. చాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసెను. అనస్థీషియా ఇవ్వబడిందండి. అప్పుడు ఆయన ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగాను ఆమెను సృజించెను. మరి సైంటిఫిక్గా రుజువైన విషయము కూడా, పురుషులలో ఒకవైపు ఒక ఎముక తక్కువగా ఉంటుందంట. అంటే చూడండి, అది దేవుడు చేసిన సృష్టి క్రమం. హల్లెలూయా. అంటే చూడండి, ఈ డాక్టర్స్, ఈ వైద్యులు అనేవి ముందు కలగక ముందే మన పరమ వైద్యుడు, మన తండ్రి అయిన దేవుడు మన కోసము ఈ లోకమునకు వచ్చి మన పాపము నుండి, మన శాపము నుండి మనకు విడుదల అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే మనము యెషయా 53:4వ వచనం చదువుదాం. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను
దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. చూడండి, యేసయ్య నీ కోసము నా కోసము వ్యాధిని అనుభవించాడు, రోగమును అనుభవించాడు. దేవుని వల్ల బాధింపబడిన వ్యక్తిగా మరి మనం అతన్ని ఎంచాము. మరి పేతురు రాసిన పత్రిక మొదటి ఇక్కడ చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది. చదవండి, అది రెఫరెన్స్ చదవండి. మొదటి పేతురు 2:24. మొదటి పేతురు 2:24. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిరి. హల్లెలూయా. మరి డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఏం చెప్తారు తెలుసా? మా ప్రయత్నాలన్నీ మేము చేశామండి, ఒకవేళ అతను బ్రతికిస్తే దేవుడే బ్రతికించాలి. డాక్టర్లు సహితము చేతులు ఎత్తేస్తారు. మరి దైవ సేవకుడు హనోక్ ప్రేమ్ గారి గురించి కూడా డాక్టర్స్ ఇచ్చిన సాక్ష్యం అదే. మా ప్రయత్నం అంతా మేము చేశాం, ఇంకా దేవుడే తనని కాపాడాలి. మరి దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడుగా మారిపోయిన హనోక్ ప్రేమ్ గారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోయారండి. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితి ఎలా ఉంది? మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉన్నామా? దేవుని కొరకు ఒక రోషము కలిగిన జనాంగంగా మనం నిలబడగలుగుతున్నామా? ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీతో మేము ప్రేమపూర్వకంగా విన్నవిస్తున్నామండి. మరి అనేక విషయాలు ఇప్పటివరకు మనం ధ్యానించుకున్నాం. డాక్టర్స్ అంటే ఏంటి, డాక్టర్ యొక్క అబ్రివేషన్ తెలుసుకున్నాం. మరి డాక్టర్ యొక్క చిహ్నం గురించి తెలుసుకున్నాం, ఇత్తడి సర్పాన్ని గురించి తెలుసుకున్నాం. మరి అనస్థీషియా డాక్టర్, మరి ఆ డాక్టర్ కంటే పరమ వైద్యుడైన తండ్రి అయిన దేవుడు ఎలా ఆదాముకు అనస్థీషియా ఇచ్చాడో తెలుసుకున్నాం. అంటే సైంటిఫిక్గా రుజువైన విషయాలన్నీ బిబ్లికల్గా ఎట్లా రెండు కలిసిపోతున్నాయి, కోయిన్సైడ్గా ఉన్నాయో చూసాం. దీనిని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇంకా నువ్వు యేసుక్రీస్తుని నమ్మకుండా ఉంటే ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుడు నీకు సమీపంగా ఉండగానే నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షింపబడతావు. ఇలాంటి కరోనా వైరస్ కాదు, ఇంకా అనేక రకాల వైరస్లు మనం చూడవలసి వస్తుంది, అనేకమైన ఉగ్రతలు చూడవలసి వస్తుంది. ఎందుకంటే రాకడకు అతి సమీపంలో మనం ఉంటున్నాం. కాబట్టి నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. ఈ సువార్త ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు. నీ ముందుకు నీ వాక్యం వచ్చి ఉండగా నువ్వు ఒప్పింపబడు. నీ కఠినమైన హృదయము నుండి నువ్వు తప్పింపబడు. దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడు. నీకు విడుదలనివ్వడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ముగించి వేయబోతున్నాను. ఈ వాక్యం విన్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకో. దేవుని వైపు చూడు. యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం పొందుకో. ఈ రక్షణ సువార్త నీ ఇంటిలోనికి వచ్చి ఉంటుండగా ఆ రక్షణ సువార్తను నువ్వు అంగీకరించు. దేవుడు తప్పక నీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. మహాగణుడును మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయనా. ఎవరికైతే ఈ వాక్యము అవసరమై ఉన్నదో నా తండ్రి, ఎవరికైతే ఈ వాక్యము వారి హృదయంలో పనిచేస్తుందో నాయన, వారిని దర్శించండి. ఇంకనూ నాయన వారు మారు మనసు పొందనట్లయితే వారు మారు మనసు పొందినట్లుగా, రక్షణ మార్గంలో వారు నడుచున్నట్లుగా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవుడా, మరి ముఖ్యంగా నాయన డాక్టర్స్ డే సందర్భంగా నాయన ప్రతి ఒక్క వైద్యుడిని మీ పాదముల ఎత్తుకు తీసుకొస్తున్నాను నా తండ్రి. అయా పగలనక రాత్రనక నాయన బిడ్డలు నాయన తమ ప్రాణములను తమ కుటుంబంలో లెక్క చేయకుండా నా తండ్రి ఈ కరోనా వైరస్ నిమిత్తము పోరాడుచుండగా నాయన అయా ప్రతి డాక్టర్స్ని మీరు దీవించండి.
ఆశీర్వదించండి ప్రభా, నీ కృపలో నింపండి నాయన. డాక్టర్స్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా, వారి బిడ్డల్ని వారి భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ వైరస్ బారిన పడి అనేక మంది డాక్టర్స్ మృతి చెందుతుండగా నా తండ్రి, అయ్యా వారిని కూడా వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా నిస్వార్థంగా వారు చేస్తున్న సేవను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సేవా వృత్తిలో ఉన్న ప్రతి వైద్యుడిని బట్టి, వైద్యురాల్ని బట్టి, అయ్యా నర్సెస్ని బట్టి, స్టాఫ్ను బట్టి, నాయన డాక్టర్స్ బృందాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. నీ కృప, కాపుదల, భద్రత, క్షేమము ప్రతి డాక్టర్కి, ప్రతి వైద్యుడికి దయచేసి సహాయం చేయమని మీరు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.